విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అధికారులకు సామర్థ్య పెంపు శిక్షణ నిర్వహించారు. ప్రణాళిక శాఖ పహలే ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా కార్యక్రమం చేపట్టాయి. ప్రత్యేక కార్యదర్శి శాంతిప్రియ పాండే, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ పాల్గొన్నారు. ఆర్థిక పురోగతికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాంతిప్రియ సూచించారు. రాష్ట్ర మరియు జిల్లా స్థూల ఉత్పత్తిపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతిని నిరంతరం పరిశీలించాలని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చడం లక్ష్యమన్నారు. తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు పెంచేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. బట్ బేసిక్ గా ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్ డెవలప్ చేయగలిగితే బేసిక్స్ ఎకనామిక్ యాక్టివిటీ బేసిక్లీ జీడిపి అంటే ఏంటి, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న గుడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లెక్క కట్టడం, అంతేనా? ఇప్పుడు ఫైనల్ గుడ్స్ కానీ ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏదైతే వచ్చిందో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ అంతటిని మనం లెక్క కట్టిందే జీడిపి. తర్వాత ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సింప్లిఫై చేసి మేము ఇంకో ఆస్పెక్ట్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ లెజిబుల్ గా, తర్వాత అండర్స్టాండింగ్ చేసుకునే రకంగా, తర్వాత మా బాధ్యత. సో మా బేసిక్లీ మా ఎఫర్ట్ కూడా ఆ డైరెక్షన్ లోనే పోతుంది. సో ఈ జీడిపి, జీబీఏ, కేపీఐస్ కూడా 3 రకాలు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. సోషల్ గవర్నెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇండికేటర్స్. కాబట్టి దాంట్లో మీ పర్ఫార్మెన్స్ వాల్యూస్ చూడమే కాకుండా అవుట్ టర్మ్ కూడా చూడమే కాకుండా హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జీడిపి అనేది కూడా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ బేసిస్ మీద ఎకనామిక్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతాము అనేది ఆలోచనతో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అవుట్పుట్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అవుట్టర్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ఎకనామిక్స్. సో ప్రతి ఇండికేటర్ జీడిపితో అవుట్టర్ రిలేటెడ్ ఉండాలి, ఎకనామిక్ వాల్యూ ఉండాలి. సో ఆ విధంగా ఈ ఆలోచన ఉంది. కాబట్టి అండ్ ఫస్ట్ ఏంటంటే పల్స్ చూస్తాం. అసలు స్టేట్ లో కానీ డిస్ట్రిక్ట్ లో పల్స్ అంటే ఏంటి, వాటికి ఎంత అవగాహన ఉంది. అందరికీ ఒకే రకంగా ట్రైనింగ్ తీసుకెళ్తే అందరికి కెపాసిటీస్ వేరువేరుగా ఉంటాయి. ఫస్ట్ అసెస్ ద కెపాసిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్.